సో ఒక 23 ఇయర్స్ జర్నీలో ఒక 60 సినిమాలు కంప్లీట్ చేసిన మా ఎస్విసి సంస్థకి ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఇంకొక యాడ్. 60 సినిమాల్లో సరే మీ అందరికి తెలిసిన హిస్టరీ ఒక మాటలో కంప్లీట్ చేస్తాను. ఒక 10 సినిమాలు స్టార్స్తో తీస్తే అందులో 2 సినిమాలు ఆడలేదు. స్టార్స్తో 8 సినిమాలు సక్సెస్. అలాగే మిడ్ రేంజ్ అండ్ స్మాల్ ఫిలిమ్స్ మోర్ దెన్ 70% సక్సెస్. అలా జర్నీ చేస్తున్నప్పుడు ఈ దిల్ రాజు డ్రీమ్స్ గురించి లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మీ అందరికీ. సో విక్రాంత్ లాంటి వాళ్ళు చాలామంది ఇలా న్యూ కమ్మర్స్ చాలామంది సినిమా ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రయత్నాలు చేస్తారు, చేతులు కాల్చుకొని డబ్బులు పోగొట్టుకుంటారు. అది నాకు జస్ట్ నేను బిగినింగ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా పరిస్థితి కూడా అదే. తెలిసి తెలియక 90స్లోనే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఒక 90 లక్షలు పోగొట్టాను. అప్పుడు చాలా పెద్ద అమౌంట్. లక్కీగా గాడ్ గ్రేస్ ఒక నిజాయితీతో ఉన్నప్పుడు ఆ పెళ్లి పందిరి సినిమాని కాస్ట్యూమ్ కృష్ణ గారు ఇవ్వడం, దానివల్ల ఈరోజు ఇక్కడి వరకు ఈ 30 సంవత్సరాల జర్నీకి కారణమైంది ఆ సినిమా. సో ఇలాంటి కొత్త వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటే డెఫినెట్గా న్యూ టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ దిల్ రాజు డ్రీమ్స్ని తీసుకురావడం జరిగింది. సో విక్రాంత్ తను ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎవరి ద్వారా ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మా కజిన్ ద్వారా అప్రోచ్ అయ్యారు. సో న్యాచురల్గా అన్ని సినిమాలకు వెళ్ళినట్లు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు నేనేంటి మీరు కూడా అలాగే ఫీల్ అవుతారుగా, ఏ సినిమాకి వెళ్తున్నప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలా బట్ అప్లికేషన్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత విక్రాంతిని కలిస్తే ఒక ప్రొడ్యూసర్గా ఎంత అయింది బడ్జెట్ అంటే ఓ 20 crores పెట్టాను సార్ అన్నాడు షర్ట్. సో వెళ్ళాము, ఏదో 4 మాటలు మాట్లాడేసి వచ్చాను. సినిమా రిలీజ్ అయింది. ఎవరైతే ఏ కజిన్ అయితే నన్ను ఇన్వైట్ చేశాడు ఆయనతో మాట్లాడా ఎంత పోయింది కనుక్కొని. సో డబ్బు పోయింది, కష్టపడ్డాడు. తర్వాత తను రెండో సినిమా చేస్తూ ఆ ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ ద్వారా ఒక సినిమా చేస్తున్నాను లో బడ్జెట్లో అని మధురా శ్రీధర్ వచ్చి కలిసి చెప్పాడు. ఓకే, ఆ సినిమా జర్నీ చేశారు. ఆ సినిమా రిలీజ్ టైంలో సో ఎంత బడ్జెట్లో తీశారు, ఎంత మార్కెటింగ్ చేశారు, సినిమా రిలీజ్ చేశారు. లక్కీగా మధురా శ్రీధర్కి కొంచెం ప్రాఫిట్ వచ్చింది. సో హ్యాపీ. బడ్జెట్ ఫెయిల్యూర్ కాకుండా రెండో సినిమాకు జాగ్రత్త పడి విక్రాంత్ చేసిన జర్నీ నచ్చింది. సో తర్వాత తను ఓటీటీలో రిలీజ్ అయ్యాక నాకు సినిమా పంపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూశాను ఫుల్ సినిమాని. అయిపోయిన తర్వాత ఒకరోజు వచ్చి ఇట్లా దీని గురించి చెప్పినప్పుడు అప్పుడు అడిగాను, ఈ కథలో నువ్వు హీరోవా అని. అలా పాజ్ అయ్యాడు. అంటే ఐ మీన్ నువ్వు హీరోగా యాక్ట్ చేస్తున్నావా, ఇక ఈ కథలో యాక్టర్గా ఉందాం అనుకుంటున్నావా? పాజ్ ఇచ్చి యాక్టర్ సార్ అన్నాడు. సరే వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ అంటే, ఆల్రెడీ నువ్వు బిజినెస్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నావు, బిజినెస్లు ఉన్నాయి నీకు, 2 సినిమాలు అటెంప్ట్ చేసావు, నీకేం కావాలనుకుంటున్నావు అంటే ఒక మాట, మంచి మాట అన్న తర్వాత నేను అక్కడ ఆగాను. సో నేను ఇప్పటివరకు చేసిన బిజినెస్లన్నీ సక్సెస్ఫుల్ సార్, నాకు సినిమా అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం, ఇక్కడ కూడా సక్సెస్ కావాలనే నా మోటివ్ అన్నాడు. సరే అది నచ్చి సో నెక్స్ట్ టీం అందరినీ పిలిచి, సో విక్రాంత్ ఇట్లా మార్కండే అనేది చేస్తున్నాడు, ఒకసారి స్క్రిప్ట్ అందరు విని నా దగ్గరకు పంపించండి అని. అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ కొత్త టాలెంట్ గురించి వీళ్ళందరి గురించి చెప్పి, దిల్ రాజు డ్రీమ్స్ అనే ఐడియానే ఇది విక్రాంత్, మీ కాన్సెప్ట్ బాగుంది, మీ స్క్రిప్ట్ బాగుంది, నీ అన్నిటికీ మించి నువ్వు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నావు అంటే నీలో ఎన్ని పనులున్నా సినిమా అనే ఒక పిచ్ ఉంది కదా, అదే సక్సెస్ చేస్తుంది. దానికోసమే నువ్వు రెడీ కావాలని ఇంకా 3 months టైం ఇచ్చాం. ఇది కాదు, యాక్టర్గా స్క్రీన్ మీద ఎలా కనిపించాలో అలా తయారవ్వడానికి ఇంకా 3 months టైం అడిగాడు. సో ఈ మార్కండే అని దిల్ రాజు డ్రీమ్స్లో ఫస్ట్ సినిమాగా చేయటానికి మెయిన్ రీజన్ ఈ స్క్రిప్ట్లో ఉన్న విషయం. అదే ఈ గ్లిమ్స్లో వాళ్ళు అనుకొని ఈరోజు ప్రేక్షకులకు చూపించారు.
సో మీడియా మిత్రులు కూడా మన కొందరు చూసి ఆల్రెడీ దీని గురించి చాలా పాజిటివ్గా ట్వీట్స్ చేయడం, వెబ్సైట్స్లో రాయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీకు చిన్న సినిమాల్లో కంటెంట్ నచ్చితే మీరే భుజాల మీద వేసుకుంటారన్నది నాకు తెలుసు. బలగం అప్పుడే చూశాను. ఆ చిన్న సినిమాలకు మీరు చాలా అడ్వాంటేజ్ అవుతారు. పెద్ద సినిమాలకు వచ్చే వరకు చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ టీం అందరికీ జస్ట్ ఇది ఈరోజు గ్లిమ్స్ చూపించి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇది 2027 మహాశివరాత్రికి రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే చాలా విఎఫ్ఎక్స్తో కూడుకున్న సినిమా. కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఆ విఎఫ్ఎక్స్ని చూసుకుంటూ సినిమాని రెడీ చేసి ప్రేక్షకులకు తీసుకురావాలి. అండ్ విక్రాంత్ డైరెక్టర్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్. విక్రాంత్ కాకుండా వీళ్ళందరూ కొత్త వాళ్ళు. మీ అందరికీ ఇందాక డైరెక్టర్ అన్నట్టు అంటే గ్లిమ్స్ చూపియగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందంటే ఇది పట్టుకొని మళ్ళీ మీరు ఇదే థియేటర్లో మార్నింగ్ షో చూపించే వరకు అదే ఎనర్జీ, అదే మోటివ్, ప్రేక్షకులకు రైట్ సినిమా చూపించడానికి మీకు ఇది ఒక జస్ట్ మెడిసిన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ దిల్ రాజు డ్రీమ్స్లో ఈ మార్కండేయతో పాటు ఇంకొక 4 స్క్రిప్ట్స్ రెడీ అయ్యాయి. 2 ఓటీటీ ఒరిజినల్స్గా, 2 థియేటర్స్కి వచ్చేలాగా. అవి కూడా 2026లోనే వస్తాయి. సో ఆల్మోస్ట్ 4 to 5 ప్రాజెక్ట్స్ 2026లో దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రాబోతున్నాయి. సో దీంట్లో అందరు కొత్త వాళ్ళతో మ్యాక్సిమం అవకాశాలు ఇస్తూ న్యూ కాంటెంట్ని తీసుకురావాలనే ప్రయత్నం. ఎంత సక్సెస్ అవుతాము ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. బట్ దిల్ రాజు ఎలా అయితే బిగినింగ్లో కొత్త వాళ్ళకి కొత్త సినిమాలు తీస్తూ చేసుకొచ్చాడో, ఇప్పుడు ఈ దిల్ రాజు డ్రీమ్స్ టీం ఎవరైతే ఉన్నారో అందరికీ అదే చెప్తున్నాను. రిక్వైర్డ్ ఈజ్ ఎ న్యూ కాంటెంట్, న్యూ టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలి. సో వాళ్ళందరికీ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ యూజ్ అవ్వాలి అనేది మోటివ్. సో విల్ వెయిట్ అండ్ వాచ్. 1 ఇయర్లో రాబోతున్న ఈ 4-5 సినిమాలు ఎక్కడి వరకు తీసుకెళ్తాయి దిల్ రాజు డ్రీమ్స్ అని. ఏదైనా నేను రిజల్ట్నే నమ్ముతాను. స్టార్టింగ్ అనేది మనకు ఒక ఇందాక వీళ్ళకి చెప్పినట్టు అది కూడా మాకు ఎనర్జీ. ఎన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టామనేది కాదు, ఎన్ని ప్రాజెక్టులతో రిజల్ట్స్ వచ్చాయి, ఎంతమందికి అది ఉపయోగపడింది అనేది ఫైనల్ రిజల్ట్. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టే 1 ఇయర్లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ గురించి మళ్ళీ మీడియా మిత్రులే చూస్తారు. సక్సెస్ వచ్చినప్పుడే మీరే సార్ బెస్ట్ ఫిలిమ్స్ ఇచ్చారంటారు, ఇవ్వకుంటే మీరే సార్ రాంగ్ కంటెంట్స్ వచ్చినాయని చెప్తారు. రెండుకి నేను సిద్ధం. ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం. ఇండియాలో ఎక్కడ లేదు ఈ ప్రయత్నం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది మా ద్వారా జరుగుతున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ న్యూ టాలెంట్ ఫిలిం ఇండస్ట్రీకి రావాలని, అది యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆర్ టెక్నీషియన్స్ కావచ్చు, అందరికీ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ రెడీగా ఉంటుంది. మీరు దాన్ని అప్రోచ్ అవుతే టీం దాన్ని ఫాలో చేస్తూ ఫైనల్ చేస్తారు. అండ్ 330 స్క్రిప్ట్స్ వచ్చాయి దిల్ రాజు డ్రీమ్స్ లాంచ్ చేసినప్పుడు. టీంకి 100 స్క్రిప్ట్సే చదవటానికి అవకాశం దొరికింది. సో ఇంకా 200 స్క్రిప్ట్స్ పెండింగ్ ఉన్నాయి. అది మళ్ళీ ఈ 5 స్క్రిప్ట్స్ ఏవైతే ఫైనల్ అయినాయో కాకుండా ఆ 200 స్క్రిప్ట్స్ని కూడా 230 స్క్రిప్ట్స్ని టీం మళ్ళీ వినడం మొదలుపెట్టారు. బట్ ఆ కాంటెంట్లో ఓకే అయిన కాంటెంట్ కూడా 2027కే పుష్ చేయబడుతుంది. ఈ ఇయర్ ఈ 4 to 5 కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పాను టీంకి. అది కూడా బర్డెన్ అయితే రిజల్ట్స్ మారిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని టీం అందరికీ నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎంతోమంది డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే అవకాశాన్ని ఇచ్చారు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. అండ్ ఫర్ దట్ చైర్స్ ఓకే, డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అండి. సో పాస్ వద్దు మైక్స్ పాస్ చేయండి రాజు గారు. దయచేసి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజు గారు, అదే దిల్ రాజు డ్రీమ్స్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు బాగా గుర్తు. 8-9 months అయినట్టుంది ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా మీరు. అప్పుడు
అంటే చిన్న సినిమాలు ఎత్తుకుంటున్నారు బాగానే ఉంది అంత, బట్ మార్కెట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ కానీ ఓటీటీ మార్కెట్ కానీ చాలా క్రిటికల్గా ఉందనేది, అంటే మీరు కూడా అప్పుడు ఇంకా ఏమీ తెలియదు, అది గోయింగ్ ఫార్వర్డ్ ఫిగర్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 ఫిలిమ్స్ ఓకే చేశారు, 4-5 ఫిలిమ్స్ ఓకే చేశారు కాబట్టి మీకు ఒక ఐడియా రావాలి మార్కెట్ ఎంత రిసెప్టివ్గా ఉంది, లేకపోతే ఇది మొత్తం రిస్కేనా ఏంటి అనేది. సో ఇందాక మీకు చెప్పాను కదా, సో కాంటెంట్ని బట్టి ఇప్పుడు 2 ఓటీటీ ఒరిజినల్స్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇది థియేట్రికల్ రిలీజ్ అండ్ అదర్ ఇంకో 2 స్క్రిప్ట్స్ కూడా థియేట్రికల్ అండ్ ఓటీటీ. సో 2 ప్రాసెస్లో వెళ్తున్నాం. సో రైట్ కాంటెంట్ వచ్చి ఇది థియేటర్ వరకు వెళ్ళొచ్చు, థియేటర్కి మనం ఆడియన్స్ని తీసుకురావచ్చు అనే కాంటెంట్ థియేటర్కి వెళ్తుంది, థియేటర్ అండ్ ఓటీటీ. అండ్ లేదు ఒరిజినల్గా వెళ్ళాల్సి వస్తే ఒరిజినల్గా వెళ్తుంది. సార్ అంటే ఇప్పుడు మార్కండేయ అంటే సినిమా థియేట్రికల్ వాచ్, బట్ దానికి వియబుల్ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఓటీటీ మార్కెట్ కూడా ఉండాలి కదా. అలాంటి టైంలో అలాంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఓటీటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు రియాక్షన్ మీకు ఇప్పుడు అయితే? అదే చెప్తున్నాను కదంటే 5 స్క్రిప్ట్లో 2 ఓటీటీ ఒరిజినల్స్కి వెళ్ళినాయంటే ఈజ్ అ గుడ్ డే కదా. సో మేము అదే ఇప్పుడు మాకు ఛాలెంజ్ అది, మేము కాంటెంట్ ఎలా నచ్చిన కాంటెంట్ని ఎలా పైకి తీసుకొస్తున్నాము, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ అనేది అంటే 2 ఓటీటీ ఒరిజినల్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సార్ దిల్ రాజు డ్రీమ్స్ గురించి చెప్పారు, ఎస్విసి బ్యానర్ల మీద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం, అవి వాటి స్టేటస్ ఏంటి? అంటే బాలకృష్ణ గారితో ఒక సినిమా అంటున్నారు, ఇంకా రకరకాల చాలా సినిమాలు ఉన్నాయండి. అంటే ఏదైనా ఇప్పుడు ముందు పాత రోజుల్లాగా నేను ఫుల్ స్క్రిప్ట్ సాటిస్ఫై అయిన తర్వాత, సో నా డైరెక్టర్తో నాకు వేవ్ లెంత్ కుదిరిన తర్వాత అప్పుడే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు వెళ్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి రౌడీ జనార్దన్ ఆన్ ఫ్లోర్, ఎల్లమ్మ ఫ్లోర్ మీదకి వెళ్తుంది అండ్ దేతడి ఫ్లోర్ మీదకి వెళ్తుంది. సో ఫర్దర్ ఇవన్నీ స్క్రిప్ట్ స్టేజ్లోనే ఉన్నాం, బట్ స్క్రిప్ట్ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను అఫీషియల్గా ఇది చెప్పను. సార్ సంక్రాంతి అంటే దిల్ రాజు అంటారు, దిల్ రాజు అంటే సంక్రాంతి అంటారు. లాస్ట్ ఇయర్ వరకు వచ్చారు, ఈ ఇయర్ మిస్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ కన్నా అంటే ఇప్పుడు అందరూ అనౌన్స్ చేసేస్తున్నారు, ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి అనౌన్స్మెంట్లు. సో మీ నుంచి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏదైనా? అంటే ఆల్రెడీ సంక్రాంతికి చాలా క్రౌడ్గా కనిపిస్తుంది కదా, చాలా సినిమాలు క్రౌడ్ ఉన్నా కానీ చాలా సినిమాలు ఉన్నప్పుడు నేను జాగ్రత్త పడతాను. సో అది ఇంకా టైం ఉంది, సంక్రాంతి అంటే ఇంకా 10 నెలలు ఉంది, ఏది ఎలా మారుద్దో మన చేతిలో లేదు. సో కాంటెంట్స్ రెడీ అయిన బట్టే నేను ఆ కాంపిటీషన్లో ఉండాలా వద్దా అని అప్పుడు డిసైడ్ అవుతాను. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.